వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం చాలా సందర్భాల్లో ఎక్కువగా యూజ్ చేసే కంజంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు, అందుకే అందుకే ఫెయిల్ అయ్యాను. ఆమె నాతో చెప్పింది కూడా అదే అదే ఇలాంటి సెంటెన్సెస్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకుందాం. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇసిలియే ఇసిలియే అందుకే, దట్స్ వై, यही तो इदे, वही तो अदे, दैट्स व्हाट, इस तरह, इस तरीके से, इलागे, दैट्स हाउ, यही तो, वही तो, अक्कड़े, दैट्स वेर, उसी समय, అప్పుడే, దట్స్ వెన్. వీటిని యూజ్ చేసి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఇసిలియేతో లేదా ఇసిలియే, అందుకే, ఆ కారణం చేతనే. ఏవైనా రీజన్స్, కారణాలు చెప్పాలి అనుకుంటున్నప్పుడు అందుకే, ఆ కారణం చేతనే నేను రాలేకపోయాను, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాము. ఇంగ్లీష్లో దాట్స్ వై. ఇసిలియే ముझे देर हो गई, ఇసిలియే అందుకే, ముझे నాకు, దేర్ హో గయి ఆలస్యమైంది, అందుకే నాకు ఆలస్యమైంది. దాట్స్ వై ఐ వాజ్ లేట్, దాట్స్ వై ఐ వాజ్ లేట్. इसीलिए तो मैं जा रहा हूँ, इसीलिए तो అందుకే, మే జా రహా హూ నేను వెళ్తున్నాను, అందుకే నేను వెళ్తున్నాను. దట్స్ వై ఐఎమ్ గోయింగ్, దట్స్ వై లేదా దట్ ఈజ్ వై ఐ యామ్ గోయింగ్. ఇసిలియే తో మేనే తుమ్హే నహీ బులాయా, ఇసిలియే తో అందుకే, మేనే తుమ్హే నేను నిన్ను, నహీ బులాయా పిలవలేదు, అందుకే నేను నిన్ను పిలవలేదు. దట్ ఈస్ వై ఐ డిడ్ నాట్ కాల్ యూ, దట్ ఈస్ వై ఐ డిడ్ నాట్ కాల్ యూ. గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియో అవసరం ఉన్న మరికొందరికి రికమెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇసిలియే తో వహ్ రో రహీ హై, ఇసిలియే తో అందుకే, వహ్ ఆమె, రో రహీ హై ఏడుస్తోంది, అందుకే ఆమె ఏడుస్తోంది. దాట్స్ వై షీ ఈజ్ క్రయింగ్, దాట్స్ వై షీ ఈజ్ క్రయింగ్. ఇసిలియే ఆజ్ మే స్కూల్ నహీ గయా, ఇసిలియే అందుకే, ఆజ్ ఈరోజు, మే నేను, స్కూల్ నహీ గయా స్కూల్కి వెళ్ళలేదు. దాట్స్ వై ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే, దాట్స్ వై ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే. ఇసిలియే మే తుమ్సే బాత్ నహీ కర్ రహా హూ, ఇసిలియే అందుకే, మే తుమ్సే నేను నీతో, బాత్ నహీ కర్ రహా హూ మాట్లాడడం లేదు. అదే ఫెమినిన్ జెండర్ అయితే బాత్ నహీ కర్ రహీ, జస్ట్ రహా ప్లేస్లో రహీ పెట్టేస్తాం అనమాట. ఇసిలియే మే తుమ్సే బాత్ నహీ కర్ రహీ హూ, అందుకే నేను నీతో మాట్లాడడం లేదు. దాట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, దాట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ. ఇసిలియే మే వహా నహీ జాతా, ఇసిలియే అందుకే, మే నేను, వహా అక్కడికి, నహీ జాతా వెళ్ళను, అందుకే నేను అక్కడికి వెళ్ళను. దట్స్ వై ఐ డోంట్ గో దేర్, దాట్స్ వై ఐ డోంట్ గో దేర్. నెక్స్ట్ వన్. యహీ తో ఇదే, వహీ తో అదే, యహీ బాత్ తో ఈ విషయమే, వహీ బాత్ తో ఆ విషయమే, దాట్స్ వాట్ అని ఇంగ్లీష్లో అంటాము. ఏవైనా ఇష్యూస్ చెప్పేటప్పుడు నేను ఈ విషయం గురించే మాట్లాడుతున్నాను, నేను చెప్తుంది ఇదే, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాము. వహీతో ఉస్నే ముझे బతాయా, వహీతో అదే, ఉస్నే అతను, ముझे బతాయా నాకు చెప్పాడు, అదే అతను నాకు చెప్పాడు. దట్స్ వాట్ హీ టోల్డ్ మీ, దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. యహీ తో మే కహ్ రహా హూ, యహీ తో ఇదే, మే నేను, కహ్ రహా హూ చెప్తుంది, ఇదే నేను చెప్తుంది. అదే పాస్ట్ టెన్స్ అయితే యహీ తో మే కహ్ రహా థా, ఇదే నేను చెప్తుంటిని. దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్, దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. యహీ తో మే కహ్ రహా హూ అంటే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, ప్రజెంట్ టెన్స్. యహీ బాత్ తో మే తుమ్హే బతానా చాహతా హూ, యహీ బాత్ తో ఈ విషయమే, ఇదే, మే తుమ్హే నేను నీకు, బతానా చాహతా హూ చెప్పాలనుకుంటుంది, లేదా యహీ మే తుమ్హే బతానా చాహతా హూ, యహీ ఇదే, మే తుమ్హే నేను నీకు, బతానా చాహతా హూ చెప్పాలనుకున్నది. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. యహీ బాత్ ముझे సమझ్ మే నహీ ఆయి, యహీ బాత్ ఇదే, ఈ విషయమే, ముझे నాకు, సమझ్ మే నహీ ఆయి అర్థం కాలేదు, ఇదే నాకు అర్థం కాలేదు. దట్స్ వాట్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ లేదా దట్ ఈస్ వాట్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. యహీ బాత్ తో మే పూछना चाहता हूँ, యహీ బాత్ తో ఇదే, ఈ విషయమే, మే పూछना चाहता हूँ నేను అడగాలనుకుంటున్నాను, ఇదే నేను అడగాలనుకుంటున్నాను.
దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. దిస్ ఈజ్ వాట్ ఆర్ దట్ ఈజ్ వాట్, బోత్ మీనింగ్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ దట్స్ హౌ, అలాగే లేదా ఇలాగే. ఇస్ తరహ్, ఇస్ తరీకే సే, ఏదైనా ఒక మెథడ్, ఒక వేలో నేను హిందీ ఈ విధంగా నేర్చుకున్నాను, లేదంటే నేను ఇంగ్లీష్ ఈ విధంగా నేర్చుకున్నాను, ఆమెకు ప్రైజ్ ఆ విధంగా లభించింది. ఇలాంటి సందర్భాల్లో ఇస్ తరహ్ లేదంటే ఇస్ తరీకే సే అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాము. మేనే ఇస్ తరహ్ సే హిందీ సీఖీ. నేను ఇస్ తరహ్ సే ఈ విధంగా లేదా ఇలా హిందీ సీఖీ హిందీ నేర్చుకున్నాను. నేను ఈ విధంగా హిందీ నేర్చుకున్నాను. దట్స్ హౌ ఐ లర్న్డ్ హిందీ. దట్స్ హౌ ఐ లర్న్డ్ హిందీ. ఇస్ తరహ్ ఉస్నే మ్యాచ్ జీత్ లియా. ఇస్ తరహ్ ఈ విధంగా, ఉస్నే ఆమె, మ్యాచ్ జీత్ లియా మ్యాచ్లో విజయం సాధించింది. ఈ విధంగా ఆమె మ్యాచ్లో విజయం సాధించింది. దాట్స్ హౌ షీ వోన్ ద మ్యాచ్. దాట్స్ హౌ షీ వోన్ ద మ్యాచ్. ఇస్ తరహ్ వహ్ గిర్ గయా. ఇస్ తరహ్ ఈ విధంగా లేదంటే ఇలా, వహ్ గిర్ గయా అతను పడిపోయాడు. అతను ఈ విధంగా పడిపోయాడు. దిస్ ఈజ్ హౌ హీ ఫెల్. దిస్ ఈజ్ హౌ హీ ఫెల్. ఇస్ తరహ్ ముఝే ఓ ప్రైజ్ మిలా. ఇస్ తరహ్ ఈ విధంగా, ముఝే నాకు, వహ్ ప్రైజ్ ఆ బహుమతి, మిలా లభించింది లేదా వచ్చింది. ఈ విధంగా నాకు ఆ బహుమతి లభించింది. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ దట్ ప్రైజ్. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ దట్ ప్రైజ్. దిస్ ఈజ్ హౌ ఆర్ దట్ ఈజ్ హౌ, బోత్ వీ కెన్ యూజ్. నెక్స్ట్ దట్స్ వేర్. యహీతో ఇక్కడే, వహీతో అక్కడే, అంటే ఈ ప్రాంతంలోనే, ఇక్కడే, అక్కడే, నేను ఉండేది అక్కడే, మా స్కూల్ ఉండేది ఇక్కడే, ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామన్నమాట. ఇసీ జగహ్తో ఏదైనా ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఈ స్థలంలోనే, ఉసీ జగహ్తో ఆ స్థలంలోనే. వహీతో మే రహతా హూ. వహీతో అక్కడే, మే నేను, రహతా హూ నివసిస్తున్నాను, అక్కడే నేను ఉంటున్నది లేదంటే అక్కడే నేను నివసిస్తున్నాను. దాట్స్ వేర్ ఐ లివ్. దాట్స్ వేర్ ఐ లివ్. వహీతో మేరా దోస్త్ రహతా హై. వహీతో అక్కడే, మేరా దోస్త్ నా ఫ్రెండ్, రహతా హై నివసిస్తున్నాడు, అక్కడే నా ఫ్రెండ్ నివసిస్తున్నాడు. దాట్స్ వేర్ మై ఫ్రెండ్ లివ్స్. దాట్స్ వేర్ మై ఫ్రెండ్ లివ్స్. వహీతో మే జా రహా హూ. వహీతో అక్కడికే, మే జా రహా హూ నేను వెళ్తున్నాను, అక్కడికే నేను వెళ్తున్నాను. దాట్స్ వేర్ ఐ యామ్ గోయింగ్. దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. దట్స్ వెన్ ఉసీ సమయ్ అప్పుడే, ఆ సమయంలోనే. సో టైం గురించి చెప్పేటప్పుడు ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాము. ఉసీ సమయ్ ఉస్నే ముఝే కాల్ కియా. ఉసీ సమయ్ అప్పుడే, ఆ సమయంలోనే. ఉస్నే ఆమె, ముఝే కాల్ కియా నాకు కాల్ చేసింది. ఉసీ సమయ్ ఆర్ తభీ అప్పుడే, వీ కెన్ యూజ్ బోత్. బోత్ మీనింగ్స్ ఆర్ సేమ్. తభీ ఉస్నే ముఝే కాల్ కియా అప్పుడే నాకు ఆమె కాల్ చేసింది. దట్స్ వెన్ షీ కాల్డ్ మీ. దట్స్ వెన్ షీ కాల్డ్ మీ. ఉసీ సమయ్ హమ్ వహా సే చలే గయే. ఉసీ సమయ్ ఆ సమయంలోనే, ఆ టైంలోనే, హమ్ మేము, వహా సే అక్కడ నుండి, చలే గయే వెళ్ళిపోయాము, లేదా తభీ హమ్ వహా సే చలే గయే అప్పుడే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. దట్స్ వెన్ వి వెంట్ ఫ్రమ్ దేర్. దట్స్ వెన్ వి వెంట్ ఫ్రమ్ దేర్. ఉసీ సమయ్తో మేనే తుమ్హే ఫోన్ కియా. ఉసీ సమయ్తో ఆ సమయంలోనే, అప్పుడే, మేనే తుమ్హే నేను నీకు, ఫోన్ కియా కాల్ చేశాను, అప్పుడే నేను నీకు ఫోన్ చేశాను. దాట్స్ వెన్ ఐ కాల్డ్ యూ. దాట్స్ వెన్ ఐ కాల్డ్ యూ. ఉసీ సమయ్తో మే ఆయా. ఉసీ సమయ్తో ఆ సమయంలోనే, ఆ టైంలోనే లేదా అప్పుడే. మే ఆయా నేను వచ్చాను, అదే ఫీమేల్ అయితే మే ఆయి. దాట్స్ వెన్ ఐ కేమ్. That's when I came. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.